రేపు మన జీవితంలో కూడా దేవుడి పక్షాన ధైర్యంగా నిలబడటకు రావాలంటే మీలో ఏముండకూడదు? భయం అనేది ఉండకూడదు, పిరికితనం అనేది ఉండకూడదు. అందుకే దేవుని పక్షాన నిలబడటకు ముందు ఉండాలి, పాటలు పాడటానికి ముందు ఉండాలి, వాక్యం చదవటానికి ముందు ఉండాలి, ప్రార్థన చేయడానికి ముందు ఉండాలి, వాక్యం ప్రకటించడానికి ముందు ఉండాలి. రాలేదమ్మో, నేను రాను, నాకు రాదు అనంటే నీలో ఏమున్నట్లెక్క? భయం. ఒకటి, భక్తి లేక రాము దేవుడి పక్షాన. రెండు, భయముతో రాము. భక్తి లేకుండా రాకపోయినా పాపమే, భయం ఉంటుకుని కూడా దేవుడి పక్షాన్ని నిలబడకపోయినా పాపమే. మనోళ్ళు రెండు రకాలుగా రావు, ఒకటి భక్తి లేక, ఒకటి భయంతో. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. అంటే పరిపూర్ణం ఉండాలి దేవుని యందు భయమును భక్తిని. నువ్వు భయపడవలసింది దేవునికి తెలుసా? ఒకే ఒకటి. దేవునికి భయపడితే దెయ్యం నీకు భయపడతాడు. నువ్వు దెయ్యానికి భయపడ్డావా? నువ్వు మరణానికి భయపడాలి. బాగా గుర్తుంచుకోండి, మనం దేవునికి భయపడ్డామా, దెయ్యం మనకు భయపడతాడు. దెయ్యానికి నువ్వు భయపడ్డావా, నువ్వు మరణానికి భయపడాలి. నువ్వు మరణానికి భయపడ్డావా, దానికి బలం అదే.